ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుడిచ్చు మేళ్ళ ద్వారా, దేవుడు చేసే అద్భుతాల ద్వారా, దేవుడు చూపించే కృప ద్వారా తన నీతిని మీకు కనపరుస్తూ చీకటిమైపోయిన మన జీవితాల్ని దేవుడు వెలిగింపజేస్తున్నాడని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీకా 7వ అధ్యాయము 9వ వచనము. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఆమేన్. దేవుడి చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించున్నాడు. చూడండి, తల్లి గర్భమున కన్న కుమారుడు తల్లి ఎప్పుడు కుమారుని ఒక మంచి స్థితిలోనికి, ఒక మంచి స్థానంలోనికి రప్పించాలని చూస్తుంది. యేసయ్య నిన్ను నన్ను కన్నాడు. యేసయ్య మనకు బిడ్డలమై ఉన్నాము కాబట్టి, యేసయ్యకు మనం బిడ్డలమై ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని వెలుగులోనికి రప్పిస్తాడు. చీకటిలోనూ, బంధకాల్లోనూ, శ్రమల్లో ఉన్న మన జీవితాల్ని ఒక మంచి వెలుగులోనికి రప్పిస్తాడు. ఆ వెలుగులో మనం ఆయన కార్యాలని, ఆయన నీతిని, ఆయన కృపని ప్రతిదినము చూస్తాము. ఈరోజు మనం ఆయన కార్యములను చూస్తున్నామంటే, ఆయన మేళ్ళను అనుభవిస్తున్నామంటే ఆయన వెలుగులో ఉన్నట్టే. ప్రతిదినము ఆయనతో మాట్లాడుతున్నామంటే, ప్రతిదినము ఆయనకు ఒక సహవాసము, సంబంధము కలిగి ఉన్నామంటే మన జీవితం ఆయన నీతిని అనుభవిస్తూ వెలుగులో ఉన్నట్టే. ఇంకా మనకున్న శ్రమల నిమిత్తమై, మనకున్న బంధకాల నిమిత్తమై, మనకున్న చీకటి వంటి ఎలాంటి బంధకాల నిమిత్తమై మనం దిగులు పడద్దు. ఎందుకంటే ప్రతిదినము దేవుడు మనల్ని వెలుగులో నడిపిస్తున్నాడు. ఒకవేళ ఎన్ని రోజులు నువ్వు చీకటిలో ఉన్నప్పటికీ యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నేను ఆయన వెలుగులోనికి రప్పించబోతున్నాడని నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ప్రార్థనాపూర్వకంగా ఆయనతో నువ్వు సహవాసం చేయు. దేవుడి నీతిని నీకు కనపరచబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మమ్మల్ని వెలుగులోనికి రప్పిస్తానన్న దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. తల్లి కన్నా, తండ్రి కన్నా మమ్మల్ని ప్రేమించిన వారి కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావయ్యా. దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారందరి జీవితంలో శ్రమ నుండి, చీకటి నుండి, బంధకాల నుండి విడిపించి వెలుగు వారి జీవితంలో ప్రకాశించుటకు సహాయం చేయండి. నీ నీతిని వారి జీవితంలో మీరు కనపరచండి. నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.